పాకిస్తాన్లో అమెరికా ఇరాన్ మధ్య చర్చల విఫలం. ఇరాన్ సంచలన ప్రకటన. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ లో అమెరికా ఇరాన్ దేశాల మధ్య జరిగిన చర్చలు ఎటు ఫలితం తేలకుండానే ముగిశాయి. అమెరికా పెట్టిన గొంతమ కోరికల వల్లే ఈ చర్చలు ఆగిపోయాయని ఇరాన్ ప్రకటించింది. తమ దేశ ప్రయోజనాలను కాపాడడం కోసం ఇరాన్ బృందం దాదాపు 21 గంటల పాటు నిరంతరంగా ఎంతో కష్టపడి చర్చలు జరిపిందని, తాము ఎన్ని రకాల ప్రతిపాదనలు చేసినా అమెరికా మొండిగా వ్యవహరించడం వల్ల పురోగతి లేకుండానే చర్చలు ముగిశాయని ఇరాన్ ప్రభుత్వ మీడియా సంస్థ IRIB వెల్లడించింది. మరోవైపు అమెరికా బృందానికి నాయకత్వం వహించిన వైస్ ప్రెసిడెంట్ JD వాన్స్ మాట్లాడుతూ తాము ఇచ్చిన ఆఖరి అత్యుత్తమ ఆఫర్ను ఇరాన్ ఒప్పుకోలేదని చెప్పారు. ఇరాన్ అణు ఆయుధాలను తయారు చేయకూడదని తాము స్పష్టంగా చెప్పామని, వారు ఆ పని చేయమని గట్టిగా హామీ ఇవ్వాలని కోరామని ఆయన తెలిపారు. అమెరికా పెట్టిన నిబంధనలను ఇరాన్ అంగీకరించకపోవడం ఆ దేశానికి పెద్ద నష్టమని వాన్స్ వ్యాఖ్యానించారు. ఈ చర్చల సమయంలో తమ వైస్ ప్రెసిడెంట్ అయిన డొనాల్డ్ ట్రంప్ తో పలుమార్లు ఫోన్లో మాట్లాడనని, అమెరికా తన పరిమితులను చాలా స్పష్టంగా ఇరాన్కు వివరించిందని ఆయన పేర్కొన్నారు. 1979 విప్లవం తర్వాత ఈ స్థాయిలో ఇరు దేశాల మధ్య ప్రత్యక్ష చర్చ జరగడం ఇదే మొదటిసారి. గత ఫిబ్రవరి 28న అమెరికా ఇజ్రాయెల్ దళాలు ఇరాన్ పై దాడి చేయడంతో ఈ యుద్ధం మొదలైంది. ఈ దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీతో పాటు మరికొందరు కీలక నేతలు మరణించారు. దీనికి ప్రతీకారంగా ఇరాన్ కూడా ఇజ్రాయెల్ మీద గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికా సైనిక స్థావరాల మీద దాడులు చేసింది. ఇరు పక్షాల దాడులతో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఉద్రిక్తల మధ్య డొనాల్డ్ ట్రంప్ 2 వారాల పాటు కాల్పుల విరమణ ప్రకటించడంతో చర్చలు మొదలయ్యాయి. అయితే ఇప్పుడు ఇరు దేశాల మధ్య సయోధ్య కుదరకపోవడంతో ఈ ప్రాంతంలో మళ్లీ యుద్ధ వాతావరణం కొనసాగుతుందని అస్పష్టంగా తెలుస్తుంది. కాగా ఈ చర్చలు విఫలం కావడం వల్ల అమెరికా కంటే ఇరాన్కే ఎక్కువ నష్టం జరుగుతుందనేసి అమెరికా ఉపాధ్యక్షుడు JD వాన్స్ అభిప్రాయపడ్డారు. ఇప్పటికే ఆర్థికంగా సైనికంగా దెబ్బతిన్న ఇరాన్ అమెరికా షరతులకు తలొగ్గకపోవడం ఆ దేశ భవిష్యత్తును ప్రమాదకరమని, ఆ దేశ భవిష్యత్తును అంధకారంలోకి నెట్టుబేయబడుతుందనేసి హెచ్చరించారు. డొనాల్డ్ ట్రంప్ నాయకత్వంలోని అమెరికా ప్రభుత్వం తన పంతాలో వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని ఆయన మాటల ద్వారా స్పష్టమవుతుందని అర్థమవుతుంది. చర్చలను ఏర్పాటు చేయడంలో కృషి చేసిన పాకిస్తాన్ ప్రభుత్వానికి JD వాన్స్ ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా పాకిస్తాన్ ప్రధానమంత్రి ఆ దేశ సైన్యాధిపతిని చూపిన చొరవ ఆయన ప్రత్యేకంగా వారిద్దరిని అభినందించారు.